70 రోజులు 70 సంగతులు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో 99 టీవీ స్టూడియోలో రాజీవ్ కనకాల గారు ఉన్నారు స్పెషల్ గెస్ట్ గా. సో చిరంజీవి అభిమానిగా ఆయనతో ఉన్న మధురానుభూతుల్ని పంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే రాజీవ్ కనకాల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్. ఇన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం స్క్రీన్ లో, ఎప్పుడు ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉంటారు. ఓకే, ప్రస్తుతానికి ఏం మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి జటాధర ఒకటి, అలాగే లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా జరుగుతుంది, అండ్ ధర్మస్థల నియోజకవర్గం ఒకటి, అలాగే మహేంద్రగిరి వారాహి ఒకటి. మీకు లాస్ట్లో చెప్పుకోవడానికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని విశ్వంభర. విశ్వంబరాల ఎట్టకేలకు మెగాస్టార్ గారితో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు చిట్ట చివరికి ఇన్నేళ్ల తర్వాత. సో నేను అదే అడగాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఆయన మెగాస్టార్ కాకముందే మీరు ఆయన్ని మీ ఇంట్లో డైలీ చూసేవాళ్ళు కదా, అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నాకు హార్డ్లీ అంటే 77 బ్యాచ్ ఉంది ఆయన. 4 years 5 years నాకంటే గుర్తు కూడా లేవు సరిగ్గా. కాకపోతే మా అమ్మ చెప్పడం ద్వారా నాకు తెలుస్తూ ఉండేది. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏదో చాక్లెట్ తెచ్చేవాడు, ఆయన తెచ్చిచ్చేవాడు అని చెప్పేసి, అలా అంతే. నేను పైగా ఇన్స్టిట్యూట్ ఆ టైంలో నేర్చుకునేటప్పుడు వచ్చి మా మదర్తో రెగ్యులర్గా, మేడం నేను ఈరోజు పలానా షూటింగ్లో ఇలా మూమెంట్ని చేశాను మేడం, కోతల రైడ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోతల రైడ్ సినిమాలో ఆయన ఫుల్ యాంగర్ని చూపించడానికి చేయాలి. ఒక మామూలుగా ఏం చేస్తాం, చుట్టుపక్కల ఏదైనా ఉంటే మన గ్లాసును పగలగొట్టడము, లేకపోతే అద్దం పగలగొట్టడము, ఆ చుట్టుపక్కల ఏదైనా ఉంటే యాంగర్ని వెంట్ చేస్తూ చూపించాలి. బట్ చిరంజీవి గారు ఏంటంటే క్రియేటివ్గా యూజ్ చేసి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న మూమెంట్లో చేసే దీన్ని, మూమెంట్ క్లాస్ని అక్కడ ఐ డోంట్ నో కరెక్ట్ పేరు చెప్పలేను, కోతల రైడా ఇంకోటాను, మూమెంట్ విపరీతంగా విగ్గరస్గా చేసి ఆయన చాలా కొత్తగా ఉండినప్పుడు, అంటే ఆ యాంగర్ని తీసుకొచ్చి ఆ యాంగర్లో వెళ్ళి ఏదో చేస్తారని చెప్పేసి. సో అవన్నీ మా అమ్మతో షేర్ చేయడం, మేడం నేను ఇలా చేశాను, మన మూమెంట్ని అలా వాడాను సీన్లోకి అంటే న్యాచురల్గా గొప్పగా ఫీల్ అవుతారు కదా. సో అలా ఆ తర్వాత మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు 81 నుంచి నాకు 81 నుంచి నాకు తెలుసు, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఆయన 83కి అప్పటికి పెద్ద స్టార్. అవును. పైగా నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ని. చిన్నప్పుడు ఆయన అప్పట్లో ఏదైతే కట్టు టీషర్ట్లు వచ్చేవి గమ్మత్తుగా, ఆ టీషర్ట్లు వస్తే మేము అది కావాలని పట్టుపట్టేవాళ్ళం. సో అలాంటివి మా ఇంట్లో వాళ్ళు కొనివ్వడం అవన్నీ. 83 ఎప్పుడైతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా ఫాదర్ మదర్ ఫౌండర్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, అక్కడ ఆయన ఒకసారి వచ్చారు, వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు. నేను డుమ్కి ఆ రోజు స్కూల్కి పోలేదు, పోకుండా ఎవరికి చెప్పలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను వస్తే న్యాచురల్గా ప్రాబ్లం అవుతుంది కదా, 100% కదా. కాబట్టి ఎవరికి చెప్పలేదు. స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్, నేను మాత్రం పక్కన మా ఇంటి వెనకే పార్క్ ఉండేది, ఆయన చూసేసి పార్కులో గెంతులు వేస్తున్నాను ఎక్సైట్మెంట్లో. ఆ పిల్లోడికి ఉండే చేష్టలు ఉంటాయి, కోచ్ చేష్టలు. పైగా అక్కడితో ఆగలేదు నేను, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ మా ఇంట్లో చెప్పారా, మా ఇంట్లో చిరంజీవి గారు అది అలా తెలిసిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అటువైపు వెనక వైపు అందరూ మూగేశారు, పార్కు నిండా జనాలు. మా ఇంటి ముందు జనాలు విపరీతంగా. ఇంకా మా అమ్మ తట్టుకోలేక ఒక్కసారి వచ్చి నువ్వు చెయ్యి చూపించి వెళ్ళిపోయా, లేకపోతే వెళ్ళేలాగా లేదు వీళ్ళంటే, వచ్చి ఆయన చెయ్యి చూపించడం. నేను అక్కడున్నా జనాల మధ్యలో, పార్క్ లో ఉన్నారు, ఎక్సైట్మెంట్. సో మీరేదో దగ్గరికి వెళ్ళలేదు మరి ఇంట్లోకి? వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నారు ఆయన. బట్ ఎక్సైట్మెంట్, అంటే ఎక్సైట్మెంట్ లో మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం కదా, మా ఇంటికి. సో అలా బయట ఐ వాజ్ స్టక్ దేర్. సో అదొక బాగా గుర్తు నాకు. ఇంకా తర్వాత నేను ఆయన ఫ్యాన్ని చాలా ఏళ్ళు. సత్యం థియేటర్ ఉండేది మాకు దగ్గర, అది చిరంజీవి గారి సినిమా కోసం అని చెప్పేసి స్కూల్ డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో, ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను. పిల్లోడిని నాకేమీ తెలియదు,
అంటే బ్లాక్లో టికెట్ ఎలా కొంటారో తెలియదు, క్యూలో ఇంట్లో చెప్పకుండా వెళ్ళారా? అంతే, ఎలా క్యూలో నిలబడి కొంటారో కూడా తెలియదు. అలాంటి వయసు నాది. వెళ్ళిపోయాను. ఏ మూవీకి వెళ్ళారు? సినిమా గుర్తులేదు. ఓకే. జనాలు విపరీతమైన క్రౌడ్. నేను తిరుగుతున్నా, ఏదైనా బ్లాక్లో ఏదో ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతారా, లేకపోతే ఎట్లా క్రౌడ్లోకి ఎవరైనా ఇస్తారా, తెలిసిన వాళ్ళు అంటారు, ఇట్లా తిరుగుతున్నా. ఫుల్ క్రౌడ్. మా పైగా అక్కడ జరుగుతుంటే పోలీసు లాఠీ చార్జ్. ఓకే. అందులో నేను ఒకడిని బాధితున్నా. సో అదొక ఎక్స్పీరియన్స్. ఓకే. తర్వాత కంటిన్యూస్గా ఇంకా ఆయన సినిమాలు అన్నీ క్యాసెట్లు కొనేయడం, ఆ సాంగ్స్ అన్నీ అన్నిటికీ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన సాంగ్స్ అన్నీ కూడా ఈ మూమెంట్ క్లాస్కి ఇలాంటి రిహార్సల్కి తెగ యూజ్ చేసేవాళ్ళు. మ్యాక్స్ అసలు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఫస్ట్ షోకి వెళ్తే చొక్కాలు చింపుకోవడం, కింద మీద ఇవన్నీ కామన్స్. అంటే ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన ఒక పేరెంట్స్ కి సన్ అయ్యుండి కూడా మీరు కూడా అవి ఫేస్ చేశారు మరి. లేకపోతే అక్కడికి వెళ్ళి నేను పలానా అని చెప్తే ముందు బయటికి పోరా ముందు అంటారు. అంటే మీరు ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పినా కానీ ఆయన ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు తెలిసి ఉంటే బహుశా ఆయన చెప్పేవాళ్ళేమో, అదిగో టికెట్లు కావాలి పలానా వాళ్ళు వస్తున్నారు. బట్ చెప్పకుండా కదా, ఇన్ఫార్మ్ చేయకుండా. సో పైగా మేము ఎందుకు కాన్స్టెంట్గా చిరంజీవి గారి గురించి మాకు ఎందుకు దగ్గరగా ఫీల్ అవుతామంటే, నాకు ఆయన అంటే ఇంటరాక్షన్ చిన్నప్పుడు ఏదో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో ఉన్నా, తర్వాత అంతగా లేకపోయినా ఎందుకు ఫీల్ అవుతామంటే, ప్రతి బ్యాచ్లో రిఫరెన్స్ చెప్తుండేవాళ్ళు. చిరంజీవి గారు ఇలా కష్టపడేవాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేసేవాళ్ళు, రజనీకాంత్ గారు ఇలా చేసేవాళ్ళు. అంటే స్టూడెంట్స్కి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉండేవాడు. సో ఎవ్రీ బ్యాచ్ నేను వింటూనే ఉంటాను కదా క్లాస్లో. సో నాకు ఎవ్రీ బ్యాచ్లో వాళ్ళ గురించి కొత్త పాయింట్ అలా తెలుసుకోవడం, చిరంజీవి గారి గురించి అలా కొత్త ఎలిమెంట్ తెలుసుకోవడం, ఇలాంటివన్నీ అలా వింటూనే ఉండాను. కాబట్టి నాకు ఐ ఫీల్ వెరీ క్లోజ్. ఓకే, ఈయన నాకు బాగా సంబంధించిన వ్యక్తి అని. సో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద స్టార్స్ అందరూ కూడా అప్పట్లోనే మీ ఇంట్లో తిరిగిన రోజులు ఉన్నాయి. అంటే మీరు చిన్న వయసులో మీ ఇంట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒకప్పుడు మన ఇంట్లో యాక్టింగ్ నేర్చుకొని మన పేరెంట్స్ దగ్గర ఒక విద్యను నేర్చుకొని ఈ రోజు అంత పెద్ద స్టార్స్ అయిపోయి ఆ రేంజ్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా గొప్పగా ఉంటుంది కదండి, చాలా ఆనందం కదండి. మా ఫాదర్ మదరు ఎన్నిసార్లు ఎన్ని బ్యాచ్లు వాళ్ళకి ఎంత గొప్పగా ఫీల్ అయ్యి ఎంత ఆనందంతో చెప్పేవాళ్ళు. ఎగ్జాంపుల్గా ఒకళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకొని వెళ్ళి అలా అంచెలంచెలుగా స్థాయి, అంటే స్టారు, మెగాస్టారు, సుప్రీము, ఇంకా వాట్ నాట్ అన్నిటికీ అతీతంగా ఆయన. ఒక పక్కనేమో రజనీకాంత్ గారు తలైవా, ఇంకోటి ఆయన, ఒక పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీకి ఆయన ఒక స్టేటస్ ఆయన హవా నడిచింది కామెడీ సినిమాలు. అయ్యో అప్పుడేంటి ఇప్పుడు నడుస్తుంది. సో ఇవన్నీ అంటే చాలామంది, నాట్ ఓన్లీ దెమ్, సుబలేఖ సుధాకర్ గారు, ఇంకా ముక్కు సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్క స్టేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఏజవి ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు, మరి అందరూ, సో అచ్యుత్ గారు, సో లాట్స్ ఆఫ్ పీపుల్ అలా ఉన్నప్పుడు, ఎస్పెషల్ వీళ్ళు ఎందుకు అంటే మెగాస్టార్లు, సుప్రీం స్టార్లు, వాట్ నాట్ అలా ఫుల్ తారాస్థాయిలో ఉన్నారు కదా, అందనంత ఎత్తులో కదా. సో వాళ్ళ గురించి ప్రతిసారి రిఫరెన్స్ ఇచ్చి క్లాసుల్లో చెప్పేటప్పుడు అందరికి మోటివేట్ చేస్తున్నప్పుడు మేము కూడా మోటివేట్ అయ్యేవాళ్ళం కదా క్లాసుల్లో. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా కష్టపడ్డారు, మనం కూడా ఇప్పుడు క్లాసుల్లో ఇలా కష్టపడాలి. ఇది కాన్స్టెంట్గా ఉండేది ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళకి. సో మీరు అంటే ఆయన స్టార్ అయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళ? అదే చెన్నైకి ఒకసారి వచ్చినప్పుడు అది చూడడం. ఆ తర్వాత మా అమ్మకి లేటర్ ఇయర్స్ అంటే 87, 88 ఆ ప్రాంతంలో మా అమ్మకి చెన్నైలో పనుండి నేను మా కంపెనీ చేస్తూ వెళ్ళాను. అప్పటికి నేను కూడా చాలా 14-15 ఏళ్ళు కుర్రాడిని. మా అమ్ముండి ఆ రోజు మార్నింగ్ కలిసిన తర్వాత ఆవిడకి ఏదో అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పని ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని రావడం కోసం అని చెప్పేసి, చిరంజీవి ఇట్లా వెళ్తున్నాను అంటే, మీకు ఎందుకులే మేడం, నేను నాతో పాటు తీసుకెళ్తానంటే షూట్కి తీసుకెళ్ళారు. సో అప్పుడు అక్కడికి వెళ్ళాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఎందుకంటే దొంగ ఆ సినిమా షూటింగ్ అట్లాంటిక్ హోటల్ పైన షూటింగ్.
అక్కడ ఆయన ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. రాజు మాస్టర్ గారు నాకు అంత బాగా స్ట్రాంగ్గా ముద్రపడిపోయింది ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత. ఫైటర్స్ తోటి ఈయన ఫైట్ సీక్వెన్స్ వాళ్ళని కోఆర్డినేషన్లో చేస్తున్నారు ఫైట్. ఓ పర్టికులర్ షాట్ అండి, పైన 7th ఫ్లోర్ పారాపెట్ వాల్, ఓకే. ఆ వాల్ మీద పల్టీలు కొడుతూ వెళ్ళాలి. నో సేఫ్టీ అనేది ఏం లేదు. అటువైపు కనుక కొంచెం బ్యాలెన్స్ తప్పితే అటు పడితే పైనుంచి 7th ఫ్లోర్ నుంచి కింద పడాల్సిందే. సీరియస్లీ? ఇటు అంటే సరే, ఇటు టెర్రస్ మీద ఉన్నాం కాబట్టి మహా అంటే ఒక 3 అడుగుల మీద పడతారేమో ఆయన. బట్ అటు పడితే కిందకే. ఓకే. కనీసం నడుముకి తాడు కట్టడం కానీ, పోనీ స్ట్రింగ్ ఆ రోజుల్లో ఏంటంటే మాకు సన్నటి జిఐవర్ లాంటిది ఇలాంటివి కట్టేవాళ్ళు, అది కూడా లేదు. నేను చూస్తున్నాను. పోనీ ఆయన పల్టీలు కొట్టడం ఆయనంతగా ఆయన కాదు, ఫైటర్ వచ్చి కాలు ఇలా అంటుంటే ఆ కాలు మించి సామసాల్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మళ్ళీ ఇంకో ఫైటర్ వచ్చి ఇంకోటి అంటే దాని మించి దొలుతూ వెళ్ళాలి. ఒక సమోసాల్ట్ 2 అంటే పోనీ అనుకోవచ్చు, 1 చేశాడు 2 చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ 1 2 3 4 5 పొరపాటున ఏమైనా అయితే అటు పడితే. అంత ధైర్యం ఏంటండి అసలు ఆయనకు? ఆ రోజు నాగబాబు గారి కారులో నేను రిటర్న్లో వస్తున్నా. నాగబాబు గారి కోపం వచ్చింది ఆ రోజున. కనీసం సేఫ్టీ తీసుకోకుండా ఏం చేస్తున్నావు గట్టిగా అరుస్తుంది. నేను కారులో అలా ఉండిపోయాను. న్యాచురల్ గా కదా, ఎనీ బ్రదర్. ఏమన్నారు చిరంజీవి గారు అప్పుడు నేను కారులో లేను, నేను నాగబాబు గారి కారులో. మీరు రిటర్న్ అయ్యేటప్పుడు ఆయన నాగబాబు గారి కారులో ఉన్నాను. ఆయన తిడుతున్నారు, సమంజసం అనిపించింది. అంటే ఏమైనా అయితే మినిమం ఏదో ఒక, అంటే జస్ట్ చిన్న ఇది కూడా కాదు, 7th ఫ్లోర్ అంటున్నారు, ఇంకా అక్కడ నుంచి పడ్డారంటే ఇంకా చాలా కష్టమే. బట్ ఆయన సాహసం, దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. మీరు లైవ్ లో చూసారు, అందుకని అంత ఇదిగా చెప్పగలుగుతున్నా. ప్లస్ ఆ టైంలోనే మా అమ్మతో ఉన్నప్పుడు అగ్నిగుండం షూటింగ్ అయిపోయింది. అగ్నిగుండం సినిమా, దాంట్లో ఆయన రిస్క్ చేసిన ఆ కొండల్లోంచి ఆ మెట్లు అన్నీ ఉంటాయి కదా, రోప్ వే లాంటి మెట్లు, అవి కట్ అయిపోయి ఉంటే దాని మీద ఆయన ఎక్కుతూ రావాలి. అవన్నీ సేఫ్టీ ఏదో కట్టి ఉంటారు కానీ, బట్ స్టిల్ కిందకి ఏం లేదు, కింద నీళ్లు ప్రవాహం. ఇంకోటి ఆ ఫోటోలన్నీ చూస్తున్నాం. ఓ రిస్క్, మామూలు రిస్కా నేను తీసుకుంది. సో నాకు అది కూడా, ఆ ఫోటోలు కూడా బాగా జ్ఞాపకం. అంటే ఆ వయసులో ఓహో రిస్క్ అంటే దేర్ డెడికేషన్, ఎంత కష్టపడ్డాడు ఈయన, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాడు, ఎన్ని రకాలుగా అంటే రిస్క్ అయినా ఎన్ని పల్టీలు కొట్టాడు, అవన్నీ అలా రిజిస్టర్ అయిపోయాయి మైండ్లో.